ధ్యానించుకుంటూ ఈ ఏడేడు లోకములు ఎక్కడ తిరిగినా తపస్సు చేసుకుంటూ అవి ఆ శివశంకర్ తెలుసుకుంటూ వస్తాను. మిత్రమా, నా యొక్క తండ్రి అయిన గౌతమాపుత్రుడు, మీ యొక్క తండ్రి గౌతమాముని, నా యొక్క తల్లి అయిన అహల్యాదేవి అంట. అహల్యాదేవి అయితే ఆ యొక్క పాపాల మూట పెట్టుకొని మీ యొక్క తల్లి యొక్క శాపం పోగొట్టుకోవాలని ఆ యొక్క తల్లి పాపాల మూటలు పెట్టుకొని ఈ యొక్క తీర్థయాత్ర చేస్తున్నారు స్వామి. అవును, ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు జరుగుతాయి. అందుకే ఈ మా కలియుగంలో లేదు, తల్లిదండ్రులు ఎప్పుడు చచ్చిపోతారా ఇలా పీడ పోతుంది అనుకుంటూ కొంతమంది అనాథాశ్రమం చేసుకోవాలి, కొంతమంది నీలాంటి తల్లిదండ్రుల యొక్క పాప పుణ్యాలని పోగొట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేసిన ధన్యవాదాలు స్వామి. ఒక్క విషయము, మీ దగ్గరలో కామదేవుడు ఉంది ఇటువా, ఎట్టి వరములు ఇచ్చినా కూడా కామదేవుడు చుట్టూ తిరిగితే సర్వం తిరిగినట్టే ప్రపంచము. కానీ ఒక్క మాటగా త్రిలోక చిచ్చారే నాలుగు చెప్పిన మాట ప్రకారంగా నేను చెప్తున్నాను ఏంటంటే, నీవేమో బ్రహ్మచారి, ఎన్ని రోజులైనా తోడు లేని జీవితం వెళ్తాం. అవునా, ఆ కైలాసాధిపతి శంకరుడు మాత్రము ముల్లోకాలు తిరిగి ఎవరైతే గంటలు భోగిస్తారో అట్టి వారికి అతని కూతురిస్తారని రేణుకామనిస్తారని ఆ శంకరుడు ప్రతిజ్ఞ. కాబట్టి నువ్వు పోయి ఆ గంటను భోగిస్తే ఆ అమ్మాయి దొరుకుతుంది. గౌరవము భక్తి శ్రద్ధలతోటి వారిని పెద్దని ఎప్పుడైనా సేవించుకుంటూ ఆ పరమేశ్వరుడు ఏది అయితే దేవాది దేవా మన కైలాసం పోతే గంట కొడతా మొదలు కైలాసం ఇదే శంకరయ్యది. కైలాసం ఇదే, గరుడ స్తంభం కూడా ఇదే. కన్ను అంటుంది. అమ్మలారా, ఇప్పుడు కింద నుంచి మీరు చూస్తే ఎన్ని ఫీట్లు ఉంది? నేనైతే మూడు కాదు, ఈ గరుడ స్తంభం ఎన్ని ఫీట్లు ఉంది? 6, మా బావది ఒకటి 7 ఉన్నాయి. అమ్మలారా, ఈ గరుడ స్తంభం కూడా మనం 3 లోకాలు తిరగొచ్చినాం. 3 లోకాలు మనం తిరగొచ్చు. కానీ ఇది ఒకటే, ఈ గరుడ స్తంభం ఎక్కి ఆ గంట మనం ముగించినట్టయితే ఆ బొరా శంకరుడి రేణుక మన సొంతం అవుతుంది. అన్నా నాకు మంది మర్చిపోవద్దు, నాకు ఇస్తాను. మళ్ళీ నాకితే ఎంగిల్ అవుతుంది, నాకు చెప్పు. అదే నాకుతే అని Thank you.
స్తంభం గెరడ స్తంభం. మరి నేను కూడా నువ్వు ఎక్కినాక దింపొద్దే నువ్వు ఎక్కు మరి నువ్వే. నేను ఎక్క నేను ఎక్కుతోని కాదు నేను దింపేటోని చెప్తాను కదా. అయ్యా అన్నా నువ్వు ఇంత గొప్పని పెట్టాను నేను నాటుకుడు బా మా అన్న పోతా బాగా నేను చూస్తాను మా అన్న ఏదో పోయి అరకాల ఏదైనా పోయి అరకాల పడదా బాగా పోయింది నాడు ఎప్పుడు పోతానే చూస్తున్నా పిల్ల నాకన్నా అవుతుంది నాట్యం కూర్చోవాలి. నాలుగు కూర్చోబడదా అదేరా ఆయన మీకు వెళ్ళిపోతుంది. ఇంకేమేమి పోతుంది అసలు మొత్తం పోతుంది. పోతుంది మీది పోతుంది. మీది పోతుందా తీర పోయింది. నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పు నీకు వేసిన బాగా కట్టాయిస్తావు నమ్ములారా అన్నయ్య ఏమిటి రాజాకి రాజులను ఓడించినటువంటి గనులు మనం ఎక్కడ తల ఒప్పులు కాలేదు. ఏమిటి ఈ బోళాశంకరుడు కట్టినటువంటి ప్రతిజ్ఞ సగారి పోతుడు తిరిగి వస్తుంది. ఇది మాయా మంత్రమా ఇది సత్రమా ఏమిటి తమ్ముడా నువ్వు కూడా ఒకసారి అన్నయ్య ఇది ఎంత పని ఇంతలోన ఈ ప్రతిజ్ఞ ఇప్పుడు అందుకే దేనికి ఏ దానికైనా మంచికైనా షేర్కైనా చిన్న కోరిక గట్టి నేను చెప్పలేదు కాకియా మా అన్నలు పనికిరాని వాళ్ళు ఏ కొట్టాలన్నా నా వంతే దింపాలన్నా నా వంతే పట్టుకున్న గట్ట ఎందుకు బావా రండచూరులు వాళ్ళు రణశూరులు నేను రణశూరుని తమ్ములారా నాకు అంత లేదు తమ్ములారా ఇక మనం ఉండగాలి కానీ ఇంతవరకు ఈ రాజాధిరాజులను ఓడించారు గెలిచారు కానీ ఈ మంత్రమా ఈ గెరడ స్తంభం మనకు ఒక దక్క కాదు. మనం ఓడిపోయినటువంటి అవమానం తలకింపులు మన దగ్గరికి ఇక్కడ గోమాత గోమాత చుట్టూ తిరిగితే సర్వ పాపాలు పోతాయని లోకాలు తిరిగినంత విలువ కాబట్టి ఈ గోమాత ప్రత్యక్ష చేసుకున్నాం. ఓం నమ శివాయ ఈ కామధేనుని ఆవు ఈ ఆవు చుట్టూ తిరిగినట్టయితే సర్వ దేవతలు 133 కోట్ల దేవతలు యక్షగరుడ గంధర్వ కిన్నర కిప్పుల సాధులు అందరూ కూడా ఆ యొక్క కామధేనువులో ఉన్నట్టే కాబట్టి మనం ముల్లోకాలు సముద్రాలు మహాసముద్రాలు పర్వతములు మహాపర్వతాలు అన్ని ఉన్నట్టే కాబట్టి ఇప్పుడు తిరిగినాం. కామధేను తిరిగితే ముల్లోకాలు తిరిగినట్టే ఇక గంట కొట్టు నాయన సూర్యచంద్ర రాజులాలు ఇంకా
మహత్యం అదే భీమే పంతులు గారి మహత్యం. ఏ పనికిరా నాటి అయినా మంచిగా అమ్ముతుంది. ఈ అడుగు పెడితేనే సర్వ రోగాలు మాయమవుతాయి. ఇది అన్నాదా ఓది నాది కాదు ఏవా భారతగడ్డ ముని మీస పెట్టిన మహానుభావ యోధాలు యోధుండు ఒక మునీశ్వరుడు ఈ గడ్డ స్తంభాలు కొట్టిన ఏవో తీసుకొచ్చిరా. బాలగా తలగా ఉంటుంది కదా శంకర మందరము మునివరా ఏ దేశములు నీదే ఏ దేశములు నీదే ఎగిపోరాటిగా చిన్నివాలా ఏ దేశములు నీదే ఎగిపోరాటిగా చిన్నివాలా ఏ దేశములు నీదే ఎగిపోరాటిగా చిన్నివాలా పసిబాలని ఊర్వ పేరు చెప్పు నాకు చిన్నివాలా స్వామి ఎవరు ఏ పట్టం నీది ఎవరయ్యా నువ్వు ఓ స్వామి క్షమాపురం అనే చిత్రమైన దేవా దేవా పట్టణమనగా క్షమాపురి పట్టణం అంటారు. నా యొక్క నామం అనగా జమదగ్నిముని అంటారు. స్వామి బాలగా తల్లిదండ్రుల పేరు నా తొలిలో పోమే చిన్నివాలా తల్లిదండ్రుల పేరు నా పాకాలలో పోమే చిన్నివాలా కోటెలేడు నా భిక్ష చేపట్టు పుత్రిని చిన్నివాలా కోటెలేడు నా భిక్ష చేపట్టు పుత్రిని చిన్నివాలా ఏమంటున్నారు మీరు? ఎవరి చేపట్టాలి? ఏమంటున్నావు? ఆ యొక్క పద్ధతి చెల్లించావు కాబట్టి ఆ యొక్క పుత్రి నుంచి వివాహం చేస్తున్నారు. అట్లన్నావా? తల్లి అహల్యాలు తండ్రి గౌతముడు తల్లి అహల్యాలు తండ్రి గౌతముడు దేవా దేవా
బాబు ముని అంటారు గౌతమ ముని నన్ను చాలా వారు ప్రేమగా పెంచి ఆహా బాలక చిన్న పుట్టిగిదైనా వన్నే కారవయ్యా చిత్తాల వాస్తవ్యులు చిత్త వెంకటేశం గారు అక్షత దంపతులు కళాకారులకు గాను 500 రూపాయల కానుక సమర్పించారు. వారికి కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల కృప ఉండి ఆచర్య ధారాంతంగా వర్ధిల్లాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. సరే మరి ముఖ్యమా నా యొక్క కుమారుడు లగ్గాన్ని మాత్రం తగిన వరువు దొరికిండు. ఇప్పుడే యొక్క బ్రాహ్మణతను పిలిపించి కళ్యాణ ముహూర్తం రెడీ సరే